పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు వారి అభిమానం తెలుసు. తర్వాత అంటే అభిమాన వీరాభిమానం అనేది మీరు చెప్పాలి. సో ఆయన వేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మీరు ఉండి రికమెండేషన్స్ మీరు జయప్రకాష్ గారు ఉండి ఉన్న దాంట్లో కూడా మీరు మీ వంతు కృషి మీరు చేశారు. తర్వాత నాకు బాగా గుర్తుంది మీరు రాసినటువంటి ఎవరు రాజధాని హైదరాబాద్ విజయవాడలో బీసెంట్ రోడ్లో హాల్లో ఆయన వచ్చి దాన్ని రిలీజ్ చేయడము అదంతాను మంచి స్పందన రావడం అదంతా చూసాము. అసలు అప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇది శిఖరం అంటే ఉగ్రస్థానంలో ఉన్నాడు, మంచి నాయకుడు అవుతాడు అనేటువంటి ఇది బాగా ప్రజల్లో కూడా మంచి అంటే బీయింగ్ ఎన్ యాక్టర్ అండ్ ఆల్సో బికాజ్ ఇట్స్ వాగ్దాటికి మంచి ఇదంతా వస్తూ ఉంది. అలాగా మొదలైనటువంటి ఆయన ఈ 5 ఏళ్లలో ఆయన ప్రస్థానం అంటే యాజ్ ఎ ఇండిపెండెంట్ లీడర్ చాలా బాగా వస్తాడని అనుకున్నాం. మళ్ళీ మధ్యలో సడన్గా ఆయన ఇదైపోయి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం గురించి అని చెప్పేసి ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఏదైతే బీజేపీకి 4 సీట్లు అనుకున్నామో ఈయనకి ఇచ్చే ఈ 10 సీట్ల గురించి కూడా ఆయన పర్సనల్గా ఆయన ఫ్యూచర్ని తాకట్టు పెట్టారా అనేటువంటి ప్రశ్న ఉదిస్తోంది. సో ఈ 5 ఇయర్స్లో ఆయన ప్రస్థానం ఎట్లా ఉంది, ఏమిటి, రేపు ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద ఒక చిన్న స్పందన. మీరు అడిగితే ఆయన అభిమాన అంటే నేను ఇంకో రకంగా చెప్తాను. ఆయన శ్రేయోభిలాషి, అభిమాని కన్నా శ్రేయోభిలాషి. అభిమాని అనేవాడు పిచ్చిగా గుడ్డిగా నమ్ముతాడు. శ్రేయోభిలాషి అతనికి ఏది మంచా అనేది ఆలోచిస్తాడు. ఆలోచించి అరే ఇట్లా జరుగుండి ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. సో శ్రేయోభిలాషిగా ఆయన ఈ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడెక్కడ రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకోలేదు, దాని పర్యవసానం ఎక్కడ ఉంది అనేది కొంత విశ్లేషణ చేద్దాం. ఇది బేసిక్గా 10 ఏళ్ళని ఎందుకంటున్నానంటే 2014 ఎలక్షన్స్ నుంచి 4 సంవత్సరాలు ఒక రకంగా. సో అందుకని అప్పటి నుంచి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సరే, ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టడం అది సమాప్తం అయిపోయిన తర్వాత గొప్పతనం ఏంటంటే ఈయన నిలబడి రాజకీయాల్లో కంటిన్యూ అయినాడు. బికాస్ ఫోల్డప్ చేసుకోవటం ఈజీ, నిలబడటానికి స్థైర్యం కావాలి, ఏదో కమిట్మెంట్ కావాలి. తప్పకుండా ఆయనకు కమిట్మెంట్ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఏదో చేద్దామన్న తపన అయితే ఉన్నది. ఉండి కాస్త గట్టిగానే నిలబడ్డాడు. 2014 ఎలక్షన్ టైంలో ఆయన చేసిన పెద్ద పొరపాటు పోటీ చేయకపోవటం. ఆ రోజే కనుక పోటీ చేసి ఉంటే కొన్ని సీట్లు వచ్చి ఉండేవి, గవర్నమెంట్లో భాగమై ఉండేవాడు. గవర్నమెంట్లో భాగంగా ఆయనకు పరిపాలన అనుభవం వచ్చి ఉండేది, రాజకీయాల్లో ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. 2014 అస్త్ర సన్యాసం చేశాడు, ఏ పార్టీకి చేయనన్నాడు. బట్ అప్పుడు బీజేపీతో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఈయన నరేంద్ర మోడీ గారితో వాళ్ళతో కలిసి ప్రచారం చేస్తూ ఉంటే బీజేపీ వాళ్ళ అడ్వైస్ మీద, ఈయనంతటి ఈయన చేయలేదు, బీజేపీ అడ్వైస్ మీద తెలుగుదేశానికి అనుకూలంగా అంటే అప్పుడు ఆ కూటమికి అనుకూలంగా ప్రచారం చేశాడు. ప్రచారం చేసినందువలన ఈయన ఎఫెక్ట్ వలన తప్పకుండా టీడీపీ లాభపడింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ చాలా మార్జినల్గా జరిగాయి. వైఎస్ఆర్సీపీయా ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నామో అట్లాగే అలయన్స్ అన్నట్టు అలయన్స్ మార్జిన్లో గెలిచింది. గెలవటంలో ఈయన కాంట్రిబ్యూషన్ ఎనార్మస్, దాన్ని ఎవడూ డౌట్ చేయడానికి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ పెట్టుకున్నట్టుగా అప్పుడు ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది, అదంతా ఇటుకు వచ్చింది. దానివల్ల కాపు ఓటు అవి కూడా ఇటుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. బట్ కంటెస్ట్ చేయకుండా ప్రచారం చేయటం వల్ల వాళ్లకు లిఫ్ట్ ఇచ్చాడు, కానీ ఈయన దానివల్ల ఏమీ లాభం పొందలేకపోయినాడు. సరే, ఇంకా 2014 అయిన తర్వాత ఈయన ప్రస్థానాన్ని కొంత దీర్ఘకాలంగా ఆలోచించుకొని ముందు అడుగేసి ఉండాల్సింది. ఎవరో కానీ అడ్వైజర్లు ఈయన పూర్తిగా రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయినారు. ఆ రోజుల్లో
ఆంధ్రాలో బలంగా ఎదగాలి అనేటటువంటి భావన ఉన్నది, కానీ నాయకత్వం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీ బీజేపీ. సో ఐ థింక్ అమిత్ షా గారు ఆఫర్ చేశాడు ఈయనకు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు వచ్చేసి బీజేపీని లీడ్ చేయమని. అది పెద్ద ఆఫర్, వదులుకొని ఉండాల్సింది కాదు ఈయన. అదే కనుక వదులుకోకుండా తీసుకొని ఉంటే ప్రాంతాలకు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కు. అది చాలా చాలా పెద్ద పొరపాటు. వదులుకోకపోవటమే కాదు, కొంత బీజేపీ ఎగనెస్ట్గా మాట్లాడటం కూడా మొదలెట్టాడు. అక్కడ కొంత ఐ థింక్ ఇది ఆయనకు పోయింది. ఇప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా, విభజనల హామీలు వీటి మీద మాట్లాడితే తమకు ప్రాబ్లం అవుతుందని టీడీపీ అనుకున్నది. అదే రకంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా కూడా అనుకున్నది. సో ఎల్లో మీడియా ఏం చేసింది, నువ్వు రెచ్చగొట్టడం మొదలెట్టింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ప్రత్యేక హోదా రాకపోయినా ఏం చేస్తున్నాడు ఏమని వరుసగానే. దానికి ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అనవసరంగా రియాక్ట్ అయ్యి కాకినాడ సభలో ఇది పాచిపోయిన లడ్లు ఇది అది అన్నాడు. ఏమైంది దానివల్ల, వీళ్ళు అనాల్సిన మాట ఆయన చేత అనిపించి వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళు అప్రాప్రియేట్ టైం కోసం చూసుకొని అప్పుడు అలయన్స్ నుంచి బయటకు వచ్చారు. అప్పటిదాకా ఈయన చేత మాట్లాడించారు. సో ఆ రకంగా కొంత వీణ మ్యానిపులేషన్కి ఆయన గురైనాడని చెప్పాలి ఆ పీరియడ్లో. అది అయ్యి ఈ జేఎఫ్ఎఫ్సి కూడా దాంట్లో భాగమే. వీళ్ళు అనరు, ఇంకోటి చేత అనిపించాలి. దానికోసంగా ఒక ఇంటలెక్చువల్ టీమును అది తయారు చేసి అక్కడ పెట్టి ఈయన చేత ఆ మాట అనిపించారు. సో ఈ రెండు రకాల అక్కడ వీళ్ళ ట్రాప్లో ఆయన పడ్డాడని చెప్పాలి. దెన్ అఫ్ కోర్స్ అమరావతి మీద స్టాండ్ తీసుకున్నాడు. అది మేఘాన ఇది సరైనటువంటి విధానం కాదు ఇది అనుకున్నాడు. బట్ 2019కి వచ్చేటప్పటికి స్ట్రాంగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండ్ తీసుకొని ఉంటే రెండు రకాల పర్యవసానాలు అయి ఉండేవి. ఒకటి, వైఎస్ఆర్సీపీ గెలిచినా ఇంత స్వీప్ వచ్చి ఉండేది కాదు, ఎందుకంటే ఈయన కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కట్ చేసి ఉండేవాడు. రెండు, ఈయన ఓడిపోయి ఉండేవాడు కాదు. 2019 పెక్యులారిటీ ఏంటి అంటే ఎలక్షన్ అంతా యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ మీద నడిచింది. ఆ సెంటిమెంట్ను వాడుకోవటంలో జగన్ సఫలీకృతుడైనాడు, ఈయన విఫలమైనాడు. ఈయన గనక అప్పుడు స్ట్రాంగ్గా యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకొని ఎలక్షన్లలో గనక పోయి ఉంటే ముందుకు ఈయనకు తప్పకుండా కొన్ని సీట్లు వచ్చి ఉండేవి. తెలుగుదేశం పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుండేది. వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ ఇంత ఇదిగా ఉంటుండేది కాదు. అక్కడ ఏమైపోయింది, ఒక రకంగా రాజకీయంగా తనకున్న స్పేస్ను పోగొట్టుకున్నాడు 2019 ఎన్నికలతో. అది అయిన తర్వాత వెంటనే పోయి తనంతటి తానే బీజేపీతో కలిసి ఉంటానని చెప్పాడు. కలిసి ఉంటానని చెప్పిన తర్వాత ఆ బంధానికి నిలబడి ఉండాలి కదా, వెయిట్ చేయాలి కదా. వాళ్ళు గవర్నింగ్ పార్టీ అట్ సెంటర్, వాళ్ళకు చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉంటాయి, దానికి సహకారాలు అవసరం ఉంటాయి, గివ్ అండ్ టేక్స్ ఉంటాయి, కాంప్రమైజెస్ ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గట్టిగా వర్క్ చేద్దామన్నా దానికి అప్రాప్రియేట్ టైం కోసం చూసుకుంటారు. ఆ అప్రాప్రియేట్ టైం కోసం చూసుకోవడం కోసమే ఈయనకు చాలా తడవని చెప్పారు కూడా, పిలిచి కూడా చెప్పారు. ఆ పీరియడ్లో ఈయన తన క్యాడర్ను, పార్టీని గట్టిపరచడానికి, బీజేపీతో కలిసి పనిచేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు వాళ్ళిద్దరూ అలయన్స్గా గట్టిగా పోరాడి ఉంటే హంగొచ్చి ఉండేది, తప్పకుండా హంగొచ్చి ఉండేది 2024. ఆ పీరియడ్ పూర్తిగా వేస్ట్ చేశాడు. తన పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోలేదు, బీజేపీతో అంటి ముట్టనట్టున్నాడు. దాంతో అసలు ఇది అలయన్స్ అనేటటువంటి భావన ప్రజల్లోకి పోయేటట్టుగా చేసి దెన్ ఓకే టీడీపీతో చేయాలనుకున్నా బెట్టుగా ఉంటే వాళ్ళని తన దగ్గరికి రప్పించుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవి. అది చేయకుండా ముందే పోయి కాడిపడేసి వాళ్ళ దగ్గర ఇదైపోవటంతో ఏమైపోయింది, వచ్చే సీట్లు కూడా తగ్గిపోయినాయి. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి
సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి ఈయన రాజకీయంగా చాలా ప్రాధాన్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి రాజకీయంగా అంత ప్రాధాన్యత లేనటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు అదే ఒకవేళ బీజేపీ జనసేన అలయన్స్గా గట్టిగా పోయి ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒకటి ప్రజల్లో నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, 2 బలమైన కులాలు వారసత్వాలు రాజకీయం చేస్తున్నాయి. దాని మీద చాలా నెగటివిటీ ప్రజల్లో ఉంది. ఈయన ఏమి చెప్పినా జయప్రకాష్ నారాయణ గారు కులాలకు రాజకీయాలకు సంబంధం లేదు, ఇది అదే నేను జనరల్ టాక్ థియరీ మాట్లాడినా యాక్చువల్గా జరుగుతూ ఉన్నది బాగా లబ్ధి పొందినవి ఈ 2 సామాజిక వర్గాలు. 1956 నుంచి ఇప్పటిదాకా అఫ్కోర్స్ ముందు రెడ్డి కమ్యూనిటీకి చాలా లాభం జరిగింది, వాళ్ళు చాలా రోజులు అధికారంలో ఉన్నారు. ఆ పైన ఎన్టీ రామారావు టైం నుంచి ఈ కమ్యూనిటీకి. సో 3వ ప్రత్యామ్నాయం కావాలి అనేటటువంటి బలమైన ఆకాంక్ష అన్ని ఇతర సామాజిక వర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆ స్పేసే ఈయనకు వచ్చింది, అది మర్చిపోయినాడు ఈయన. దీనిని గట్టిగా ముందుకు తీసుకుపోయి మిగిలిన వాళ్ళందరినీ కూటమి చేసుకొని బీసీ ఫ్యాక్టర్ మీద ముందుకు పోయి ఉంటే చాలా చాలా ముందుకెళ్ళేవాడు. అది ఎప్పుడైతే ఆయన మర్చిపోయి ఈ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదన్న టైంలో పోయినాడో అది కూడా ఈయన రాజకీయంగా ఉన్న స్పేస్ను తగ్గించేసింది, కొంతవరకు బీజేపీకి కూడా ఇబ్బంది కలిగించింది. లేకపోతే ఈయన గట్టిగా నిలబడి ఉంటే బీజేపీ అలయన్స్కి పోయి ఉండేది కాదు, టీడీపీతో. తప్పకుండా బీజేపీ జనసేన అలయన్స్ సపరేట్గా ఎలక్షన్స్లో పోటీ చేసి ఉండే. సో ఇది ఈయన గత 10 సంవత్సరాల ప్రస్థానంలో చేసిన రాజకీయ తప్పటడుగులని నేను భావిస్తాను. మరి చూడాలి 2024 ఎలక్షన్ల తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎట్లా జరుగుతాడో చూడాల్సినటువంటి అవసరం. అంటే ఒకటి ఈయన స్టాండ్ తీసుకుని టీడీపీకి అంత సహాయం చేసి ముందు ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండెంట్గా అనిపిస్తున్నాడు బయట వాళ్ళకి. రేపు గబుక్కుని చంద్రబాబు నాయుడు గారు ఈయన ముఖ్యమంత్రి చేయొచ్చా? ఛాన్సే లేదు, అది అయ్యే పనే కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ చాలా హై స్టేచర్ కాబట్టి అలయన్స్ గెలిస్తే అక్కడ ఇంక డౌట్ ఏమీ లేదు, ఆయనే సీఎం అయిపోతాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. సీఎం అయిన తర్వాత అయినా కొయలేషన్ ధర్మాన్ని పాటించి పాలన జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. 2014లో జరగలేదు, 24 జరుగుతుందో లేదో వేచి చూడాలి. మంచి విషయం చెప్పాను.